తెలంగాణలో కలకలం రేపిన ఘటన. 3 రోజుల్లోనే సుమారు 300కు పైగా వీధి కుక్కల హత్యలు. ఇది నిర్లక్ష్యమా లేక నేరమా? హన్మకొండ జిల్లా షాయంపేట్, ఆరపల్లి గ్రామాల్లో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా షాక్ గురిచేసింది. జనవరి 6 నుంచి 8 మధ్య కాలంలో వీధి కుక్కలకు లీగల్ ఇంజెక్షన్లు ఇచ్చి చంపినట్లు ఆరోపణలున్నాయి. చనిపోయిన కుక్కలను గ్రామ శివార్లో పాతిపెట్టినట్లు జంతు హక్కుల కార్యకర్తలు గుర్తించారు. ఈ దారుణాన్ని గమనించిన కార్యకర్తలు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 9 మందిపై చర్యలు చేపట్టారు. వారిలో సర్పంచులు, వారి భార్యలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా ఉన్నారు. జంతు క్రూరత్వ నిరోధక చట్టం 1960 కింద ఈ ఘటనను తీవ్రమైన నేరంగా పోలీసులు పరిగణిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జంతు హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వీధి కుక్కల సమస్యలకు హత్యలు పరిష్కారం కాదని, స్టెరిలైజేషన్, టీకాలు శాశ్వత మార్గమని స్పష్టం చేశాయి. ఈ ఘటన తెలంగాణలో మానవత్వంపై ప్రశ్నలు రేపుతుంది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.